హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జీన్ ఇన్ఫో. నేనండి మీ నవీనా బోను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తాను. అదేంటనుకుంటున్నారు? స్పాంజ్ కేక్. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో ఎలా తయారు చేసుకోవాలో మీకు తయారు చేసి చూపిస్తాను. చూడండి. ఇంకెందుకంటే ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు మైదా పిండి, హాఫ్ కప్ షుగర్, టూటీ ఫ్రూటీ, హాఫ్ గ్లాస్ మిల్క్, బేకింగ్ సోడా, ఈటింగ్ సోడా, ఇలాచీ పొడి, 2 eggs. ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటితో మనం ఇప్పుడు కేక్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా దీనికోసం నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. ఒకవేళ మిక్సీ జార్ లేకపోతే విస్కర్తోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోని నేను 2 eggs తీసుకున్నాను కదండి. నేను 1 కప్పు మైదా పిండికి నేను చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను 2 eggs తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీరు ఎగ్స్ని మైదాని బట్టి మీరు ఎగ్స్ని పెంచుకోవచ్చు. నేను 2 eggs తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 eggsని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మొత్తం కూడా బాగా అయ్యేటట్టు మనకి పైన నురగలా వస్తుందండి. అలా వచ్చేంత వరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 eggs మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయిందండి. చూసారు కదా, మొత్తం నురగలా వచ్చి ఇలా అయింది. ఇప్పుడు మనం దీనిలో హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నామండి. ఒకవేళ షుగర్ కాకపోతే షుగర్ పౌడర్ అయితే 1 కప్పు వేసుకోవాలండి. నేను షుగర్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్పే వేసుకుంటున్నానండి. మీకు తీపిని బట్టి కూడా మీరు షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కూడా మిక్స్ పట్టుకోవాలి. చూసారు కదండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కదండి. ఈ మైదాని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మైదా వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటే ఎలా అయిందండి. ఇప్పుడు మనం ఈ మిక్చర్లో మనం కొద్దిగా పాలు వేసుకోవాలండి. ఇప్పుడు పాలు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. మిల్క్ వేసిన తర్వాత మనకి ఈ మిక్చర్ అనేది ఇలా ఉందండి. ఇప్పుడు ఈ మిక్చర్లో మనం బేకింగ్ సోడా వేయాలి, అలాగే ఈటింగ్ సోడా వేసుకోవాలి. ఈ మొత్తం ఈ 2 వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ సోడా, ఈటింగ్ సోడా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా యాలకుల పొడి వేయాలండి. యాలకుల పొడి వేసిన తర్వాత మిక్సీ చేయకూడదండి. 1 స్పూన్ తీసుకొని మొత్తం ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. మొత్తం అంతటికి కూడా మనం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం టూటీ ఫ్రూటీ తీసుకున్నాం కదండి, ఆ టూటీ ఫ్రూటీని కూడా వేసుకొని మిక్స్ చేయకుండా ఓన్లీ స్పూన్ తోటే మళ్ళీ మనం మొత్తంగా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి యాలకుల పొడి, టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మనకి ఇలాగే కన్సిస్టెన్సీ ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగే థిక్గా కూడా ఉండకూడదు. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే షుగర్ ఎక్కువైందంటే మాత్రం అసలు కేక్ అనేది బాగా రాదండి. బేకింగ్ సోడా ఎక్కువ వేసినా సరే కేక్ అనేది బాగా రాదు. కాబట్టి మనం ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మనం కేక్ చేసినట్లయితే కనుక చాలా మంచి కేక్ రెడీ అవుతుందండి. ఇప్పుడు మనకి కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉండే పాత్రలతోటే చేసుకోవచ్చు అండి. మనం ఎక్కువగా ఏం కష్టపడాల్సిన పని లేదండి. మనకి కేక్ మోల్డ్స్ కూడా అవసరం లేదు. చూడండి, నేను ఇంట్లో ఉండే వాటితోటి మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ చిన్న బౌల్ తీసుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత కొంచెం మైదాపిండి వేసుకొని మొత్తం అంతటికి కూడా అప్లై అయ్యేలాగా చూసుకోవాలండి. ఇలా మైదాపిండి వేయడం వల్ల, ఆయిల్ వేయడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా మనకి వెంటనే ప్లేట్లోకి వచ్చేస్తుందండి. కాబట్టి మనం ఇవన్నీ వేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదండి మిక్చర్, దీన్ని ఇప్పుడు మనం ఆ బౌల్లో వేసుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా వేసుకున్నట్లయితే కనుక మనకి అన్ని పక్కలకు కూడా నీట్గా వెళ్తుందండి. కాబట్టి మనం ఈ వేసుకోవడంలో కూడా మనం జాగ్రత్త వహించాలండి.
ఇప్పుడు ఆ కేక్ మిక్స్చర్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదండి. ఈ బౌల్లో వేసిన తర్వాత ఒక్కసారి ఆ బౌల్ని ఒకసారి ట్యాప్ చేయాలండి. ఎందుకంటే లోపల ఎయిర్ అనేది ఉండకుండా మొత్తం ఈవెన్గా అప్లై అయ్యేటట్లు ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం యాలకుల పొడి వేస్తున్నానండి. మనకి వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చండి. వెనీలా ఎసెన్స్ ఇన్ కేస్ వెనీలా ఎసెన్స్ లేకపోతే కనుక మనం యాలకుల పొడి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే పైన టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోండి, కేక్ కూడా నీట్గా కనిపిస్తుంది. అలాగే బాదాం ఉంటే బాదాంను కూడా డెకరేట్ చేసుకుంటే కేక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు కావాల్సినట్టుగా కేక్ అనేది మనకి బాగా వస్తుందండి. ఇలాగా కేక్ బేక్ చేసే ముందు మన దగ్గర బాదం, జీడిపప్పు ఇలాంటివి ఏమైనా ఉంటే డెకరేట్ చేసుకోవచ్చండి. ఒక ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మన వీడియోస్ని మీ 10 మంది ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు నాకు మరింత సపోర్ట్ ఇచ్చినట్లయితే కనుక మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తానండి. ఇలా డెకరేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసేసుకోవచ్చు. ఈ బేక్ చేయడానికి మనం ముందుగా స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించిన తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలండి. ఆ పెద్ద బౌల్ ఎంత అంటే ఇప్పుడు మనం కేక్ మిశ్రమం వేసిన చిన్న బౌల్ కదండి, ఆ చిన్న బౌల్ కన్నా కొంచెం పెద్దగా ఉండాలండి. ఎందుకంటే ఆ బౌల్ మనం ఆ పెద్ద బౌల్లో పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత ఆ బౌల్ పెట్టుకున్నాం కదండి, ఈ బౌల్లో మనం శాండ్ లేదా సాల్ట్ వేసుకోవాలండి. నేను సాల్టే వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఆ అడుగు భాగం అంతా ఉండేటట్లుగా మనం సర్దుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా, ఈ సాల్ట్ అంతా మొత్తం అడుగు భాగం కరెక్ట్గా ఉండేటట్లు మనం సర్దుకోవాలి. అలా సర్దుకున్న తర్వాత మనం కేక్ మిశ్రమం వేసిన బౌల్ అందులో పెట్టుకోవాలండి. చూడండి, మనం చిన్న బౌల్ అందులో పెట్టేస్తాం కదా. ఇప్పుడు ఆ చిన్న బౌల్ పైన అది కవర్ అయ్యేటట్లు ఒక ప్లేట్ పెట్టాలి. అలాగే పెద్ద బౌల్ కూడా కవర్ అయ్యేటట్టు మొత్తం కూడా ఒక ప్లేట్ పెట్టాలండి. చూడండి, ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ బేక్ చేయాలి. ఇలా 20 మినిట్స్ బేక్ చేసిన తర్వాత ఆ కేక్ ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, మొత్తం ప్లేట్స్ అన్నీ తీసిన తర్వాత చూడండి, కేక్ అంతా కూడా పైకి పొంగింది కదా. ఈ కేక్ మనకు సరిగా ఉడికిందో లేదో తెలియాలంటే ఒక నైఫ్ తీసుకుని అందులో గుచ్చాలండి. ఇలా గుచ్చుకుంటే ఆ మిశ్రమం మనకి ఏది కూడా చాక్ అంటుకోకుండా ఉంటే ఆ కేక్ మనకి బాగా బేక్ అయినట్టు. ఒకవేళ అంటుకుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం మళ్ళీ బేక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి కేక్ బాగా బేక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ దాన్ని చల్లారనివ్వాలండి. ఆ బౌల్లోంచి తీసేయాలి. ఫస్ట్ ఆ బౌల్లోంచి తీసేసిన తర్వాత పక్కన పెట్టి ఒక 2 మినిట్స్ మనకి చల్లారనివ్వాలండి. చల్లారితే కనుక మనకి ఆ చిన్న బౌల్లోంచి కేక్ అనేది చాలా నీట్గా బయటకు వచ్చేస్తుందండి. మనకి కేక్ 2 మినిట్స్ చల్లారింది కదండి. ఇప్పుడు మనం చాక్ తీసుకొని ఆ అంచులంతా కూడా మనం సెపరేట్ చేసుకోవాలండి. ఇలా సెపరేట్ చేసుకుంటే కేక్ మనకి చక్కగా వెంటనే ప్లేట్లోకి వచ్చేస్తుందండి. కాబట్టి మనం ఒక నైఫ్ తీసుకొని చుట్టూరు అంచులు కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టి వెంటనే దాన్ని ఉల్టా చేయాలండి. ఉల్టా చేసి ఆ బౌల్ పైన ఒకసారి ఇలా తట్టాలండి. ఇలా తడితే మనకి ఆ కేక్ అనేది ప్లేట్లో చక్కగా నీట్గా పడుతుందండి. చూడండి, మనకి మొత్తం కూడా వచ్చేస్తుంది కదా, ఏం అంటుకోకుండా. ఇప్పుడు ఆ కేక్ని రివర్స్ చేద్దామండి. ఒక్కసారి చూడండి, ఆ కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో చూడండి. మనకి స్పాంజ్లా వచ్చింది. చూడండి, ఒకసారి నొక్కుతుంటే ఎంత బాగా స్పాంజ్లా ఉందంటే అంత బాగుందండి. నేను చెప్పినట్లు మీరు కూడా చేస్తే మీకు ఇలాగే ఇంత స్పాంజ్ లాగా మనకి కేక్ రెడీ అవుతుందండి. కాబట్టి చూడండి, ఒక్కసారి మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. ఈ కట్ చేసేటప్పుడు కూడా మనకి ఎంత స్పాంజ్గా వచ్చిందనేది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్లేట్లో నుంచి ఇంకో ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ కేక్ని మనం డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కేక్ని ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఈ కేక్ అనేది ఎంత స్పాంజ్లా వచ్చింది అనేది మీకు తెలియడం కోసం నేను కట్ చేస్తున్నాను. చూడండి, కేక్ అనేది ఎంత స్పాంజ్లా ఉందంటే చాక్ ఇలా పెట్టగానే మనకి చాలా బాగా కట్ అవుతుందండి. అంటే అంత స్పాంజ్లా వచ్చింది. ఒకసారి మీకు పీస్ కూడా నొక్కి చూపిస్తాను. చూడండి, చాలా స్పాంజ్లా వచ్చింది కదా. చూసారు కదండి, మన కేక్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలాగ నేను చెప్పినట్లు కనుక ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే మీకు కూడా కేక్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కేక్ని టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మన
వీడియోలో కేక్ ఎలా తయారు చేయాలో చేసి చూపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ 10 మంది ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు తయారు చేయండి, ఎలా ఉందో కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.